కాలాన్ని లెక్కించిన మహానుభావుడు ఎవరో తెలుసా? అతడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చెప్పిన కాలజ్ఞానం ఊహ కాదు మిత్రమా, ఇది ముందే రాసిన భవిష్యత్తు వాస్తవం. ఇప్పుడు 2025కి అడుగు పెడుతున్న క్షణంలో ఆయన చెప్పిన 15 సంఘటనలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కటి ఒక యుద్ధం లాంటిదే. మన మనసుకే కాదు, మానవునికే ఛాలెంజ్. ఫస్ట్ వన్, రక్త వర్షం కురిసే భయంకరమైన సంఘటన. ఆకాశం నుంచి జలధార కారు రక్తంలా వర్షం పడుతుంది. 2025లో అరుణాచల్ ప్రదేశ్, ఇండోనేషియా. విశేషమైన వర్గాల వర్షం. ప్రకృతి మార్పుల మొదటి సంకేతం ఇది. పార్ట్ 2, రాజకీయ యుద్ధం, రాజుల పతనం. ఒక్క రాత్రిలో రాజులు తలకిందులవుతారు. రాజకీయ నేతల మీద విశ్వాసం కోల్పోతారు. ఉదాహరణకు రాజీనామాలు, పార్టీ మార్పులు. ఇది సింహాసన యుద్ధం ప్రారంభం. పార్ట్ 3, స్త్రీలపై అఘాయిత్యాలు పెరగటం. స్త్రీ రక్షణ ఉండదు భూమి మీద. ధర్మం బలహీనపడుతుంది, న్యాయం వ్యవస్థ పోతుంది. ఉదాహరణకు ఐస్పోటల్ కేసులు విచారించకుండా మూసేస్తున్నారు. ఇది సంస్కృతిపై మచ్చ. పార్ట్ 4, ఎండలు ఎడారిలాగా ప్రాణాలు తీస్తున్నాయి. తూర్పు నుంచి వచ్చే ఉష్ణ గాలి ప్రాణం తీయగలదు. ప్రభావం భిన్నంగా మారింది. ఉదాహరణకు ఢిల్లీలో 50 డిగ్రీలు సెంటీమీటర్ రిపోర్టు. ఇది ప్రకృతి దేహాన్ని చూపించే ఘట్టం. పార్ట్ 5, నదులలో నల్ల నీరు. గంగా నల్లగా మారుతుంది, పవిత్రత మలినమవుతుంది, కాలుష్యం పెరుగుతుంది. ఉదాహరణకు యమునలో బురదతో కూడిన నల్లటి నీరు. ఇది జీవితానికి ప్రమాద సంఘటన. పార్ట్ 6, మత ఘర్షణలు, దేవాలయాలపై దాడులు. దేవాలయాలు వద్ద గొడవలు. మతం పేరుతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు. రియల్ వైరల్. ఇది మానవునికి కలుగుతున్న మచ్చ. పార్ట్ 7, భూకంపాలు. భూమి ఊగిపోతుంది. అధర్మం పెరిగితే భూమే తట్టుకోలేక వణుకుతుంది. దేశంలో చిన్న చిన్న భూకంపాలు ఎక్కువైతున్నాయి. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో తరచుగా ఎర్త్ షేక్ అవుతుంది. ప్రకృతి తిరుగుబాటుకు శంఖం ఇదే. పార్ట్ 8, హిందూ దేశపు పునరాగమనం. పాత రాజ్యాలు తిరిగి వెలుగులోకి వస్తాయి. ఇండియా, పాకిస్తాన్, చైనా, థాయిలాండ్లో భీకరమైన రాజకీయ కదలికలు. ఉదాహరణకు మిలిటరీ దాడుల హెచ్చరికలు. ఇది అంతర్గత భవిష్యత్తుపై సాధించే సంకేతం. పార్ట్ 9, భయం. ఉపగ్రహాల నాశనం. ఆధునిక యుగం చీకట్లోకి వెళ్తుంది. ఆకాశం చీలిపోతుంది. సోలార్ ప్లానెట్ ఎర్త్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకు 2025 నాసా మేజర్ శాటిలైట్ అలా. ఇది డిజిటల్ యుగానికి డార్క్ డే. పార్ట్ 10, అగ్ని పర్వతాలు. జలాలు కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో అగ్ని పర్వతాలు ఊగిపోతున్నాయి. జనవాసులపై ముప్పు. ఇది భూగర్భం కోసం భయపెట్టే ఘట్టం. పార్ట్ 11, కొత్త వ్యాధులు. మానవునికి పరీక్ష. చూసిన వాటికంటే భయంకరమైన వైరస్లకు మందులు పనిచేయవు. కొత్త రోగాలు. యాంటీబయాటిక్ పెరుగుతుంది. జీవకోశాలపై దాడికి మొదటి ఘట్టం. పార్ట్ 12, మానవుని కంటే మెరుగైన యంత్రం. AI రోబోట్స్ మన కంట్రోల్లో లేవు. ఉదాహరణకు AI ఆధారిత ఆర్మెన్ టైపింగ్ 2025లో మొదలైంది. ఇది మానవ అహంకారానికి గుణపాఠం. పార్ట్ 13, నీలాకాశంలో నలుపు కనబడుతుంది. నక్షత్రాలు కనబడడం లేదు. ఆకాశం నలుపే. ఉదాహరణకు పొల్యూషన్ వల్ల వాతావరణం పరిస్థితులు. ఇది చీకటి నాశనానికి నంది. పార్ట్ 14, ప్రజలు పాలనపై తిరుగుబాటు. ప్రజలు ధర్మం తీసుకోవడం లేదు. తిరుగుబాటు. ఉదాహరణకు యువత నాయకత్వంతో వచ్చిన ప్రజా ఉద్యమాలు. ఇది మార్చే సంకేతం. పార్ట్ 15, అంతిమ ఘట్టం. కలియుగానికి చివరి సంకేతం. సూర్యుడు మాయమవుతాడు. చంద్రుడు వికృతమవుతాడు. భూమి మౌనమవుతుంది. ప్రకృతి విధ్వంసం. మానవునిపై ముప్పు. ధర్మం పునర్జన్మ దిశగా ప్రకృతి మళ్లింపు. ఇది శుభపారానికి మౌనఘట్టం. ఇది కేవలం భయాలు కాదు, ఇవి విజ్ఞానానికి చూపించే మార్పులు.
బ్రహ్మంగారు కాలజ్ఞానం మనం వినాల్సింది కాదు, అర్థం చేసుకోవాల్సింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.